మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో మనం చాలా మందిలో చూస్తున్నామండి నరాల బలహీనత ప్రాబ్లం. ఇది కామన్గా వస్తుంది, చిన్న పెద్ద తేడా లేకుండా. బట్ మనకు నరాల బలహీనత ప్రాబ్లం అంటే ఫస్ట్ మనలో విటమిన్ B12 లోపం కానీ విటమిన్ D లోపం కానీ అనుకుంటాం. బట్ ఇది కాకుండా ఇంకొక విషయం నేను చెప్తాను. ఇది మీరు ఇది విన్నారంటే కంపల్సరీ ఈ పని మీరు చేయకుండా ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. BHMS హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో సార్ ద్వారా అసలు దేనివల్ల అంటే విటమిన్ B, విటమిన్ D కాకుండా ఏ విషయంలో మనకు నరాల బలహీనత ప్రాబ్లం వస్తుంది, సో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మామూలుగా ప్రతి ఒక్కరు ఫస్ట్ అనుకునేది ఏంటంటే మన బాడీలో విటమిన్ B12 కానీ విటమిన్ D కానీ లోపం ఉంటే నరాల బలహీనత ప్రాబ్లం వస్తుంది. అది కూడా అంటే చేతులు వణకడము, అంటే కాళ్ళు వణకడం, మంటలు, తిమ్మిర్లు ఇలాంటివన్నీ మనం గమనిస్తాం. ఇది రావడానికి ఈ లోపమే కాకుండా ఇంకో కారణం కూడా ఉంది అంటున్నారు. సో అదేంటి? అదేంటంటే అది చెప్పాలంటే నేను ఫస్ట్ ఒకటి కేసు చెప్తాను. ఓకే సార్. ఇండియన్లో ఫేమస్ పర్సనాలిటీ నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తుండే. ఏమైందంటే ఆయనకు నరాల బలహీనత ప్రాబ్లం ఉండే. ఓకే సార్. ఆల్మోస్ట్ 1 year నుంచి సఫర్ అవుతుండే ఆయన ఏమన్నాడంటే, నేను ఒక కొత్త ఇల్లు తీసుకొని షిఫ్ట్ అయిన దాంట్లో ఆ కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత నాకు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాస్తు వాళ్ళని పిలిచి చూపించినాను, ఇది ఫెంగ్షూ వాళ్ళని పిలిచి చూపించినాను, అంతా బాగానే ఉంది, కరెక్టే ఉంది అన్నారు. కొన్ని చేంజెస్ కొందరు చెప్పిండ్రు, అది చేశాను. అయినా నాకు సెట్ అవ్వట్లేదు ప్రాబ్లం. డాక్టర్లకు చూపించుకున్నా, అందరికి చూపించుకున్నా, కానీ సెట్ అవుతలేదు. ఇప్పుడు ఏంది అయితే ఆయన ఏమన్నాడంటే, నేను ఎంత ప్రేమతో కట్టినా అంటే ఇల్లు ఇంటీరియర్ మీద కోట్లు ఖర్చు చేసిన నేను, ఓకే, అయినా నాకు సుఖశాంతి లేదు. ఇప్పుడు ఆయన సిమ్టమ్స్ ఏముండే మీరు వింటే మీకు విచిత్రంగా అనిపిస్తుంది. ఓకే. చేతుల్లో మంటలు స్టార్ట్ అయినాయి, కాళ్ళల్లో మంటలు స్టార్ట్ అయినాయి, మొత్తం కాళ్ళు లాగడం, చేతులు లాగడం, దాంతోపాటు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉంటుండే. ఓకే సార్. ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండి మెడ నొప్పి, తలనొప్పి. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పడుకున్న తర్వాత ఒక 2 గంటల తర్వాత నిద్రలో చేతులు లాగుతున్నాయి, ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఓకే. అయితే ఆయనకు ఈ నరాల సిమ్టమ్స్ కూడా ఉండే, ప్లస్ బ్రీదింగ్ డిఫికల్టీస్ ఉండే. మళ్ళీ నాతో ఆయన ఏమన్నాడంటే, ఈ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత నుంచి నాకు లిఫ్ట్లో పోవడానికి భయం అవుతుంది. 14th floorలో ఉంది ఇల్లు. 14th floor అంటే ఎవరు ఎక్కడు దిగడు, ఆ లిఫ్ట్ పైననే నడుస్తుంది మొత్తం పని. ఇన్ కేసు లిఫ్ట్ ఆగిపోయినా కూడా కష్టమే దిగడం. అయితే ఏమైందంటే నేను అడిగాను, మీకు ఏమైనా స్ట్రెస్ ఉందా అంటే, ఉంది సార్, కొన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి, ప్లస్ కోవిడ్ తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అని అన్నారు. అయితే మాటల్లో ఆయన ఫోన్ తీసి, ఆయన నా ఇల్లు చూడండి సార్ ఒకసారి అని అన్నాడు. ఓకే. నాకు ఇల్లు చూపించింది. అయితే ఆ ఇల్లు చూస్తే నాకు ఒకటి అర్థమైంది. మొత్తం ఇంటికి ఆయన ఒక వీడియో షూట్ చేపించిండు. అయితే ఏం అర్థమైందంటే, ఇప్పుడు ఆయన అంత ఇంటీరియర్స్ మీద ఫోకస్ చేసిండు ఆ మనిషి, కానీ ఒక తప్పు పని ఆయన చేసింది, ప్లస్ ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. అదేంటంటే ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ పెట్టడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఈ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. మీరు పాతకాలంలో ఇల్లులు చూడండి, కిటికీలు పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి, ప్లస్ మీరు సీలింగ్ ఫ్యాన్ ఎప్పుడైనా ఆగిపోతే మనం ఏదైనా రాడ్ తీసుకొని తిప్పుతాం కదా ఫ్యాన్. ఇప్పుడు ఫాల్ సీలింగ్ ఉంటే మనం ఒక చిన్న స్టూల్ ఎక్కేసి ఇట్లా చేస్తే వచ్చేస్తుంది. దాని అర్థమైంది హైట్ తగ్గిపోతుంది. ప్లస్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఇప్పుడు, అయితే ఆ హైట్ ఇంకా తగ్గిపోతుంది. దాంట్లో మళ్ళీ మనం ఫాల్ సీలింగ్ చేస్తాం. అయితే ఫాల్ సీలింగ్ చేయడం వల్ల ఆయనకు లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు భయం అని చెప్పిండు ఆయన. అది ఎందుకు అవుతుందంటే ఆయనకు మెల్లమెల్లగా క్లాస్ట్రోఫోబియా డెవలప్ అవుతుంది. అంటే క్లోజ్డ్ ప్లేసెస్, క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఉండడం వల్ల ఒక యాంగ్జైటీ, ఆందోళన అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో చాలామందికి ఆందోళన ప్రాబ్లం తోటి బాధపడుతున్నారు. అండ్ ఇప్పుడు డోర్ మనం మూసుకుంటాం కదా, ఇంటి డోర్ మూసుకుంటే ఏమవుతుంది, ఆ ఫాల్ సీలింగ్ ఒకటి మనకు ఏరియా తగ్గిపోతుంది మొత్తం. ఆ ఏరియా తగ్గిపోవడం వల్ల ప్లస్ ఆయనకున్న స్ట్రెస్, టెన్షన్లకు ఆయనకు ఇది స్టార్ట్ అయింది. ఏది? క్లాస్ట్రోఫోబియా, ఆందోళన. మళ్ళీ సెకండ్ ఏంటంటే బ్రీదింగ్ డిఫికల్టీ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది బ్రీదింగ్ డిఫికల్టీ అంటే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 4 పని చేస్తారు. ఓకే సార్. డైలీ సాఫ్ చేస్తారు, కానీ ఫాల్ సీలింగ్ ఎవరైనా సాఫ్ చేస్తారా? చేయరు సార్. చెయ్యరు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం ఫ్యాన్ వేసినా, ఇప్పుడు ఫ్యాన్ తిరిగితే ఈ గాలి మొత్తం ఇట్లా తిరిగి పైకి పోతుంది.
కింద ఉన్న డస్ట్ వెళ్ళి ఆ ఫాల్ సీలింగ్లో సెటిల్ అవుతుంది. మళ్ళీ మనం పడుకుంటాం కదా నైట్, మళ్ళీ ఫ్యాన్ వేసినప్పుడు ఈ ఫ్యాన్ గాలి మొత్తం తిరుగుతుంది కదా, మళ్ళీ ఆ డస్ట్ ఏదైతే పైన సెటిల్ అయిందో, ఏదైతే ఫంగల్ గ్రోత్ అయింది దాంట్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అది మొత్తం రూమ్లో తిరుగుతుంది. ఓకే. అది మనం మొత్తం ఊపిరి పీల్చుకుంటే మన బాడీలో పోతుంది. అయితే దానివల్ల మెల్లమెల్లగా ఆయనకు బ్రీదింగ్ డిఫికల్టీ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ బ్రీదింగ్ డిఫికల్టీ తోటి ఏముంటుందంటే ప్రాబ్లము, ఇప్పుడు వెంటిలేషన్ ఉండదు సరిగా, క్రాస్ వెంటిలేషన్ అంటారు. ఇంతకుముందు కాలం ఇల్లు చూడండి మీరు, పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి, మన డోర్లు కూడా పెద్ద డోర్లు ఉంటుండే, అయితే మంచి వెంటిలేషన్ ఉంటుండే, ప్లస్ హైట్ కూడా ఎక్కువ ఉంటుండే. అయితే ఏమైందంటే ఆయనకు ఇప్పుడు వెంటిలేషన్ లేదు, ఏదైతే ఎయిర్ పోతుంది దాని ఎయిర్ క్వాలిటీ సరిగా లేదు. ఓకే. దానివల్ల ఓవరాల్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది. ఇది డైరెక్ట్ ప్రభావం ఏమో ఆయన నరాల మీద వేసింది. అండ్ స్లీప్ సరిగా లేదు, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, మళ్ళీ గట్ హెల్త్ పాడైంది, బ్రీదింగ్ డిఫికల్టీస్ వచ్చినాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. అయితే అండ్ యాక్చువల్గా చూసుకుంటే మనకు ఫాల్ సీలింగ్ అవసరమే లేదు, ఓన్లీ షో పుటప్ కోసం పెడతాం మనం. కొందరు ఏమంటారు, లేదు ఇది హీట్ని కొద్దిగా ఆపుతుంది. ఇప్పుడు మన టాప్ ఫ్లోర్ ఉంటే మీరు ఫాల్ సీలింగ్లు పెడితే ఏమైనా డిఫరెన్స్ ఉంటుండొచ్చు, కానీ వేరే ఫ్లోర్స్లో అయితే జీరో డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇట్లా ఆయనకు నరాల బలహీనత ప్రాబ్లం వచ్చేసింది. అయితే మనం ట్రీట్మెంట్ ఇచ్చినాము, దాని తర్వాత ఆయనకు తగ్గింది. అండ్ నేను అన్నాను ఫాల్ సీలింగ్ వల్ల అవుతుంది మీకు నేను ఆందోళనకు కూడా ఇస్తాను మెడిసిన్, నరాల బలహీనతకు కూడా ఇస్తాను, మీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి కూడా ఇస్తాను, అన్నీ తగ్గుతాయి, కానీ మీరు ఇది తీసేయండి. అయినా అది ఇల్లు మార్చిండు దాని తర్వాత. అండ్ ఆయనకు పూర్తిగా తగ్గిపోయింది, బ్రీదింగ్ ప్రాబ్లం అయితే తగ్గిపోయింది, నరాల బలహీనత ఏదైతే ఆయన 1 year నుంచి సఫర్ అవుతుండే అది కూడా తగ్గిపోయింది, ఆందోళన తగ్గిపోయింది. ప్లస్ ఆయనకి ఇప్పుడు లిఫ్ట్లో వెళ్ళడానికి భయం కూడా లేదు, కానీ ఇప్పుడు కొత్త ఇల్లు ఏదైతే తీసుకున్నారో అది 2nd floorలోనే ఉంది. ఓకే సార్. అయితే ఆ భయం ఉంటే కూడా ఆయన స్టెప్స్ నుంచి దిగేసేయచ్చు, కానీ అది కూడా తగ్గిపోయింది. సో ఇవన్నీ తగ్గిపోయినాయి. బట్ మనం ఇక్కడ గమనించింది ఏంటంటే మనకు దేనివల్ల ఎట్లా ప్రాబ్లం అవుతుందో మనకు తెలియదు, మనము ఆలోచించము అంతా. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్లు కూడా పెట్టుకుంటున్నాం మన ఇంట్లో. ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎందుకు పెడుతున్నాం, ఎయిర్ క్వాలిటీ మంచిగా చేసుకోవడానికి పెట్టుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఈ ఫాల్ సీలింగ్లో జమ అయ్యే చెత్త మొత్తం మనం ప్రతి రూమ్లో అయితే ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టలేం కదా. సో అది మొత్తం మనం పడుకున్న తర్వాత అది ఫ్యాన్ వేసినప్పుడు తిరిగి మొత్తం నైట్ మనం అదే ఇన్హేల్ చేస్తూ ఉంటాం, అండ్ దానివల్ల సఫర్ అవుతాం. సో అది చెయ్యకండి. సార్ ఇంకోటి, ఈ నరాల బలహీనత ప్రాబ్లంకి మీ దగ్గరికి వస్తే ఒక రెమెడీ కూడా చెప్తారు అని చెప్పేసి నేను విన్నాను. సో ఏమన్నా రెమెడీ ఉందా? సో హోమ్ రెమెడీ ఏంటంటే ఒక టీ ఉంటుంది. ఈ టీ ఏం చేస్తుందంటే ఈ టీలో బాగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి, మన బాడీలో ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకే. అండ్ దాంతోపాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉంటుంది అది చాలా వరకు తగ్గుతుంది. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఈ టీలో. సో ఈ టీ ఏం చేస్తుందంటే నరాల బలహీనత పేషెంట్స్కి ఇవన్నీ తగ్గిస్తే ఆటోమేటికలీ వాళ్ళకు నరాల బలహీనతలో చాలా డిఫరెన్స్ వస్తుంది, రిలీఫ్ వస్తుంది సిమ్టమ్స్లో. పూర్తిగా రివర్స్ అవ్వాలంటే వాళ్ళు హోమియోపతి మెడిసిన్స్ వాడాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టీ తీసుకోవడం వల్ల వాళ్ళకు బై ఛాన్స్ మాల్ అబ్జార్ప్షన్ ఉంది, సరిగా అబ్జార్ప్షన్ అయితే లేదు వాళ్ళు తినే ఆహారం. ఇప్పుడు చాలామందికి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది, అయితే ఏంది వాళ్ళు తిన్నది కూడా వాళ్ళకి సరిగా అబ్జార్బ్ అనేది అవ్వదు. సో మంచిగా అబ్జార్బ్ అవ్వడానికి కూడా ఈ టీ ఏమో హెల్ప్ చేస్తుంది. ఈ టీ ఏంటంటే ఇది వైట్ టీ. వైట్ టీ మీరు విన్నారా ఎప్పుడన్నా? లేదు సార్. లేదు, ఇది కూడా చాక్పతి లాగానే ఉంటుంది. దీన్ని కూడా చాక్పతి దొరుకుతుంది మనకు మార్కెట్లో. ఇది తెప్పించుకొని డైలీ 1 పూట లేదా 2 పూటలు మీరు తినే ముందే ఒక 1/2 hour ముందే మీరు తీసుకోండి. అండ్ దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు నరాల బలహీనతలో కూడా సిమ్టమ్స్లో కూడా చాలా వరకు మార్పు కనిపిస్తుంది. నరాల వీక్నెస్ తగ్గాలంటే బెస్ట్ ఏంటంటే మనం హోమియోపతి ట్రీట్మెంట్ వాడడం. ఎందుకంటే హోమియోపతి తోటి మనకు సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, మన దగ్గర చాలా పేషెంట్లు కూడా వస్తారు. అండ్ ఇంకోటి కూడా చెప్తాను నేను, కొద్దిగా రిలీఫ్ కోసం ఇప్పుడు మనం మెడిసిన్స్ చెప్తాం. అది ఏంటంటే కాస్టికమ్ 10ml మెడిసిన్. ఓకే. ఇది డైలీ 5 drops 1 cup ఆఫ్ వాటర్లో తీసుకోండి. దీంతో నరాల బలహీనత సిమ్టమ్స్లో కొద్దిగా మార్పు వస్తుంది. ఇది చేయండి, వైట్ టీ తీసుకోండి.
మీకు రిలీఫ్ కొద్దిగా కనిపిస్తుంది. దాని తర్వాత మీకు హోమియోపతి మీద కొంచెం ఇది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీరు మన దగ్గర రావచ్చు. మనమేమో పూర్తిగా ప్రాబ్లమ్ని రివర్స్ చేస్తాం. నిజంగా సార్ ఈ విషయం అయితే చాలా మంది తెలియదు సార్. అంటే వైట్ టీని తీసుకోవడం వల్ల మన నరాల బలహీనత ప్రాబ్లం తగ్గిపోతుందని చెప్పేసి. అయితే మీరు వైట్ టీ అంటున్నారు కదా, మన నెక్స్ట్ వీడియోలో ఇంకో వెరీ ఇంపార్టెంట్ టీ గురించి కూడా మాట్లాడదాం మనం. ఆ టీ అసలు ఎవ్వరూ వినలేదు ఇప్పటి వరకు. అండ్ దానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, స్పెషల్లీ షుగర్ పేషెంట్లకు, మోకాలు నొప్పుల పేషెంట్లకు, మళ్ళీ నరాల బలహీనత ఉన్న పేషెంట్లకు. సో డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. నాకు టీస్ మీద మాట్లాడడానికి నాకు చాలా ఇది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే సార్, నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నరాల బలహీనత ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని చెప్పేసి. చాలామంది ఇలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా సీల్ వేసుకొని పైన వాళ్ళు అంతకు వాళ్ళే ఈ రోగాల బారిన పడుతూ ఉన్నారు. సో ఇలా ఉండకుండా ఉండాలని చాలా చక్కని విశ్లేషణ ఇచ్చారు ప్రేక్షకులకైతే. థ్యాంక్ యూ సార్.